అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జ్ఞాపకాల వంటిల్లు. సండే వస్తే బిర్యానీ కానీ బగారా కానీ తినాలనిపిస్తుంది కదా. ఆ రెసిపీ ఇంత సింపుల్గా చేసుకోవచ్చని ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. దీనిలో ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే మనం బగారా అన్నాన్ని కొబ్బరి పాలతో చేస్తున్నాం. చాలా కమ్మగా ఉంటుంది ఈ రెసిపీ. దానికోసం చిన్న ఉల్లిపాయలు 2 లేదా 3 తీసుకొని సన్నటి ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోండి. హోల్ గరం మసాలా కూడా అవసరం. ఆ లిస్ట్ అంతా నేను కమెంట్లో ఇచ్చాను, అవి కూడా రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ లేదా 1 స్పూన్ ఘీ 1 స్పూన్ ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొద్దిగా ఉప్పు వేసి ఎర్రగా రంగు మారే వరకు వేయించండి. ఇప్పుడు ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, గుప్పెడంత పుదీనా కొత్తిమీర తరుగు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి. ఇది కోకోనట్ మిల్క్. కోకోనట్ ప్లస్ వాటర్ని మిక్సీలో వేసి ఫిల్టర్ చేస్తే ఈజీగా కోకోనట్ మిల్క్ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కోకోనట్ మిల్క్ కూడా గిన్నెలో వేసి ఒక్క బాయిల్ వచ్చే వరకు వేడైన తర్వాత గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ లేదా నేను ఇక్కడ సోనా మసూరి వాడుతున్నాను, మీ ఇంట్లో ఉన్న ఏ బియ్యం అయినా వాడచ్చు. రెసిపీ కమ్మగానే ఉంటుంది. బాస్మతి అయితే 1:1.5 రేషియోలో వాటర్ వేసుకోవాలి. మామూలు బియ్యం అయితే 1:2 రేషియోలో వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను నానబెట్టిన బియ్యాన్ని వేసాను. ఇప్పుడు అన్నం చక్కగా ఉడికే వరకు సిమ్లో లేదా మీడియంలో పెట్టి ఉడకనివ్వండి. ఈ అన్నం మీరు పనీర్ కర్రీ, మష్రూమ్ కర్రీ, చికెన్, మటన్, ప్రాన్స్ దేంతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఉడికేటప్పుడు మీ కిచెన్ అంతా కమ్మనైన సువాసన వస్తుంది. మేము మా కొబ్బరి బగారా అన్నం మటన్ కర్రీతో తిన్నాం. మీరు మీకు నచ్చిన కర్రీతో చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి. ఇంకేం చూస్తున్నారు, వెళ్ళి చేసుకొని తినండి.